హాయ్ హలో నమస్కారం. గోవింద ఏంటి వెరైటీగా గోవింద అంటున్నారు అనుకుంటున్నారా? రీసెంట్గానే ఒక డివోషనల్ ట్రిప్ వేసాం. అందులో భాగంగానే తిరుపతికి కూడా వెళ్ళాం. మామూలుగా కాదు, అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళి 3650 మెట్లు ఎక్కి వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకున్నాం. అందులో ఏముంది, అందరూ చేసేదే కదా అని అనుకుంటున్నారు మీరు. అవును, అందరూ చేసేదే. కానీ రీల్స్లో చూస్తుంటా అప్పుడప్పుడు ఇంత కష్టపడి మెట్లెక్కి గంటలు లైన్లో నిలబడి ఆ స్వామివారిని చూసి 5 సెకండ్లలో ఈ కష్టమంతా మర్చిపోతామని చెప్పి చెప్తుంటారు. ఆ మది నిండా గోవింద నామస్మరణం నిండిపోతుందని చెప్పి అంటున్నారు. అవును, అది నిజమే. ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ 5 సెకండ్లు దాదాపు ఒక 20 సెకండ్లు చూసా కావచ్చు ఆ స్వామివారిని. నాకు ఇది 4th టైం, కానీ ఎప్పుడు ఇవ్వని ఆనందం, తెలియని ఫీలింగ్ ఇచ్చింది. అందుకే ఆయన గురించి, ఆ ఆలయంలో జరిగే కొన్ని తెలియని నిజాల గురించి మీకు చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యా. తిరుమల సన్నిధి మన దేశంలోనే అత్యంత ధనికమైన గౌరవనీయమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అని మనకు తెలుసు. అది కానీ అందులో కొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వాస్తవాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మంచి వీడియో అని మీకు మొత్తం చూసాక అనిపిస్తే వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్తే, తిరుమలకి 22 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుందంట. అనాథ కాలం నుండి, అంటే చాలా సంవత్సరాల నుండి ఆ ఆలయానికి దేవుడిని పూజించే పువ్వులు, స్పష్టమైన వెన్న, పాలు, పవిత్ర ఆకులు, ఇలా దేవుడి పూజకు కావాల్సిన అన్నీ అదే గ్రామం నుండి వస్తాయంట. కానీ ఆ ఊరు పేరు ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది అని ఎవ్వరికీ తెలియదంట. దాన్ని రహస్య గ్రామం అంటారంట. ఆ ఊరిలోకి అనామకులకు ప్రవేశమే లేదంట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం కదా. ఇకపోతే ఆ స్వామివారికి వాడిన పువ్వులను విగ్రహం వెనుక వైపు నుండి ప్రవహించే జలపాతంలోకి వెనక్కి చూడకుండా విసిరేస్తారు. ఆ పూలు ఆ జలపాతం నుండి తిరుమలకి 42 కిలోమీటర్ల దూరంలో మరియు తిరుపతికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్పేడు అనే గ్రామంలో కనిపిస్తాయంట. ఇది శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో ఆ ఊరు కనిపిస్తుందంట మనకి. ఇంకోటి, మనందరం స్వామివారి గర్భగుడి మధ్యలో ఉంటారని అనుకుంటాం, కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు ఒక మూలలో ఉంటారు, మధ్యలో అస్సలు ఉండరంట. అది మనం బయట నుండి పరీక్ష పెట్టి గమనిస్తే మనకు ఆ విషయం తెలుస్తుందంట, గర్భగుడి ఒక కుడివైపు ఉన్నాడని చెప్పి. కానీ డైరెక్ట్గా మనం దర్శనం చేసుకునే టైంలో మనకు మధ్యలోనే ఉన్నాడు అని చెప్పి మనకు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదంట. గర్భగుడిలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ ఆరిపోవు. ఈ దీపాలు ఎన్నో సంవత్సరాల క్రితం ఎప్పుడు ఎవరు వెలిగించారో ఎవ్వరికీ తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉన్నాయంట. అది ఎవరు వెలిగించారు, ఎప్పుడు వెలిగించారు అని ఎవ్వరికీ తెలియదంట. అలానే శ్రీవారి విగ్రహం రాతితో చెక్కినప్పటికీ విగ్రహం ఎప్పుడు వేడిగానే, అంటే ఒక మనిషి స్పర్శ తగిలితే ఎలా వేడిగా ఉంటుందో అలానే ఉంటుందంట. దాదాపు 110 డిగ్రీల హీట్ ఉంటుందంట శ్రీవారికి. స్వామివారి వీపు భాగంలో చెమటలు కూడా నిత్యం పడుతూనే ఉంటాయంట. దాని సేవకులు ఎంత తుడిచినా బట్టలు తడుస్తాయి తప్ప ఆ చెమటలు అయితే పోవంట. ఎప్పుడు పచ్చిగానే తడిగానే చెమటలు కారుతూనే ఉంటాయంట. ఇదొక ఆధ్యాత్మిక అద్భుతం. అది స్వామివారి విగ్రహం వెనుక చెవు పెడితే ఏదో అలల శబ్దం వినిపిస్తుందంట. అవి సముద్రపు అలల శబ్దంలాగా అనిపిస్తాయంట. ఒకసారి ఆ ప్రాంతానికి పాలించే రాజు పేరు క్లియర్గా మెన్షన్ చేయలేరు ఎవరు, 19వ శతాబ్దంలో అక్కడ ఉన్న ప్రజల్లో కొంతమంది ఘోరమైన నేరం చేసినందుకు వారికి మరణశిక్ష వేశారంట. వారిని ఉరిశిక్ష వేసి చంపేశాడు. చంపేసిన తర్వాత నేరస్తుల్ని శవాల్ని తీసుకొచ్చి ఆలయ గోడలపై వేలాడదీశారంట. అప్పుడు దేవుడు ప్రత్యక్షంగా కనిపించాడని చెప్పి అక్కడ వారు చెప్తూ ఉంటారు. ఇంకా ఆ దేవుడికి తలనీలాలు ఇచ్చే సాంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఆ దేవుడి విగ్రహానికి ఉంది నిజమైన జుట్టు అంట. అసలు చిక్కులు కూడా ఉన్నామంట, క్లియర్గా సిల్క్గా ఉంటుందంట. అయితే అతను పాలించే టైంలో అనుకోకుండా ప్రమాదంలో ఆయన జుట్టు కొంత కోల్పోయాడంట. జుట్టు కోల్పోవడం చూసిన నీలాదేవి అనే ఆమె తన జుట్టును కొద్దిగా కత్తిరించి ఆ దేవునికి సమర్పించుకుందంట. ఆ దేవుని మీరు తల మీద పెట్టుకోమని కోరిందంట. అలా ఆమె ప్రేమను చూసిన దేవుడు తన గుడికి వచ్చిన భక్తులు తమ పాదాల వద్ద తమ జుట్టును సమర్పిస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది వాళ్ళకి అని చెప్పి ఒక వరం ఇచ్చాడంట. అలా తలనీలాలు సమర్పించుకునే పద్ధతి ఈ తిరుమలలో అలా వచ్చింది. ఆ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మనకి తిరుపతి లడ్డు ఒక ఎమోషన్. అయితే దీని వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. ఈ సాంప్రదాయం, అంటే దేవునికి నైవేద్యం లడ్డూని సమర్పించే సాంప్రదాయం ఆగస్టు 2, 1715లో ప్రారంభమైందంట. అలా ఇప్పుడు ఒక స్పెషల్ లడ్డూగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పుడు ఇదొక ఐకానిక్ ప్రసాదంగా మారింది.
ఈ లడ్డు 2009లో జిఐ ట్యాగ్ను కూడా పొందింది. ఇంకో విషయం ఏంటంటే ఈ లడ్డూను తయారు చేసే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఒకే వంశస్థులు తయారు చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. దాదాపు రోజుకి 3,40,000 మందికి పైగా భక్తులకు అందిస్తారంట. దీనికోసం 16,000 కిలోల స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగిస్తారంట. ఇవి నేను తెలుసుకున్న తిరుమల దేవస్థానం నిజాలు. మీకు ఏదైనా తెలుసుంటే, ఇంకా నాకు తెలియని ఉంటే మీరు చెప్పొచ్చు, కమెంట్ చేయండి. ఇంకా తెలిసే విషయాలు ఏమైనా నేను తెలుసుకోవాలనే విషయాలు ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్, గోవిందా.